కొబ్బరి పీచులు కూడా మనము దేనికి ఉపయోగిస్తామమ్మా? సోఫా సెట్ల కింద ఉపయోగిస్తాం. కొబ్బరి పీచులు పెడుతూ ఉంటారు. ఆకులతో చీపుర్లు తయారు చేస్తారు, దోణలు కూడా తయారు చేస్తారు. అంతేకాకుండా ఈ కొబ్బరి మట్టలను కూడా శుభకార్యాలకు ఎక్కువగా ఉపయోగించడం జరుగుతుంది. మనము దంతాలకు ఉపయోగిస్తే పళ్ళు గట్టిపడతాయి. ఇవి ఏ సీజన్లో ఎక్కువ వేస్తుంటే సమ్మర్లో కాస్తాయి, కానీ ఒక వర్షం పడిన తర్వాత అవి పళ్ళుగా మారుతాయి. ఈ నేరేడు బెరడు కూడా ఆరోగ్య ప్రదాయిని అనేసి మా మేడం గారు చెప్తున్నారు. పిల్లలందరూ చక్కగా వింటున్నారు. ఇది యాక్చువల్లీ మన ఎడారి ప్రాంతాల్లో ఉండే చెట్టు మ్యామ్. ఇది దీన్ని మీరు కట్ చేసిన నీళ్ళలాగా వస్తాయి. గుర్తు రావడం లేదు మరి నాకు. ఈ మొక్కను చూస్తారు కదా, ఇది ఎడారి ప్రాంతంలో ఎక్కువగా పెరుగుతుంది. దీని యొక్క కాండాన్ని కట్ చేస్తే కూడా వాటర్ వస్తాయి, కానీ ఇప్పుడు మేము కట్ చేసి చూపించలేము, ఎందుకంటే ఇది పర్మిషన్ తోటి వచ్చాం కాబట్టి వాళ్ళు మళ్ళీ జగదీష్ చంద్ర బోస్ మొక్కలకు ప్రాణం ఉంటుందనేసి తెలియజేశారు. ఈ ఫ్లవర్స్ చూడండి, పార్కులో ఉన్న ఫ్లవర్స్ కూడా నేత్రానందం కలిగిస్తాయి. దీనివల్ల కూడా కళ్ళకు, కంటి ఆరోగ్యానికి చాలా మంచిది. ఈ చెట్టును ఒకసారి చూడండి, ఇది చాలా మంచిది. ఇళ్లల్లో కూడా పెట్టుకోవచ్చు. దీని నుంచి ఆక్సిజన్ బాగా రిలీజ్ అవుతుంది కాబట్టి ఈ మొక్క ఆరోగ్యప్రదాయిని ప్రతి ఒక్కరి ఇళ్లల్లో కూడా పెట్టుకోవాలి. పార్కులలో కూడా పెట్టడానికి గల కారణం ఇదే. అందరూ వస్తారు కాబట్టి, ఆక్సిజన్ అవసరం కాబట్టి పెట్టడం జరుగుతుంది. హెల్త్కి ఎందులో ఉపయోగపడుతుంది? ఇప్పుడు సోప్స్లో కూడా ఉపయోగపడుతుంది. ఎరువులు, మాన్యూర్ తయారు చేయడంలో కూడా ఉపయోగిస్తారు. ఏంటి, పండ్లను, తర్వాత బెరడును, వాటిని. దీని యొక్క బెరడులు అన్నీ ఉపయోగాలే. పుల్లలు కూడా, వేప పుల్లతో ఉంటే మన పళ్ళు మంచిగా ఉంటాయి. కాబట్టి ఇది మెడిసినల్ ప్లాంట్. దీంతో మీరు బాగా ఉపయోగాలు తెలుసుకోవాలి. సైంటిఫిక్ నేమ్ ఏంటి? అజాడిరక్టా ఇండికా. అజాడిరక్టా ఇండికా. వేప చెట్టు యొక్క శాస్త్రీయ నామం అజాడిరక్టా ఇండికా. వేప చెట్టు ఆరోగ్య ప్రదాయిని. వేప చెట్టు నీడతో పాటు చల్లటి గాలి కూడా మనకు చక్కటి ఆరోగ్యాన్ని ఇస్తుంది. అందుకే ఇళ్ళ దగ్గర ఖచ్చితంగా ఇంటికొక వేప చెట్టు ఉండేలా చూసుకుంటారు, ఆరోగ్య ప్రదాయిని కాబట్టి. వేసవి అధికంగా ఉంది, అయినప్పటికీ కూడా మేము మా పిల్లలతోటి పార్క్కి రావడం జరిగింది. స్టడీ టూర్లో భాగంగా ఈ మొక్కల గురించి, మొక్కల ఉపయోగాల గురించి ఉపాధ్యాయులందరూ చక్కగా వివరించడం జరిగింది. అందరికీ బాయ్.